రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు. నేటి ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలను చదువుకుని ఆరాధనలోకి వెళదామండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రియులారా. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. అలాగే జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అలాగే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయితే అందులో జ్ఞానం గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ప్రియులారా, ఈ ఉదయవేళలో ఆరాధన చేయడానికి చేరి వచ్చిన మనం ఒక్కసారి కేంద్ర బిందువైన మన యేసుక్రీస్తు ప్రభు చుట్టూ మనం చేరి ఉన్నాం. ఆయనే మనకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఒక్క నిమిషం లోకంలోనికి వెళ్ళి ఆలోచిస్తే ఒక అధికారి దగ్గరకో లేదా ఒక గొప్ప వ్యక్తి దగ్గరకో చాలామంది క్యూ కట్టి ఆయనకి బొకేలు ఇస్తూ ఉన్నారు. బొకే ఇస్తూ ఉన్నప్పుడు లేదా ఆయనకి ఏదో ఒకటి ఇస్తూ ఉన్నప్పుడు ఆయన తీసుకునేది చాలా సంతోషంగా తీసుకుంటూ వాళ్ళ ముందు ఒక సంతోషకరమైన ముఖాన్ని పెట్టి తీసుకుంటూ ఉంటే ఆ సందర్భం ఎలా ఉండిద్ది? అదే సందర్భంలో ఆయన స్వీకరిస్తూ ఆయన ఫేస్ని కొంచెం ఇష్టం లేనిదిగా, అతను ఎందుకు వచ్చాడు లేదా అతని దగ్గర నేను ఎందుకు తీసుకుంటున్నాను అని అలాంటి ముఖం పెట్టి తీసుకుంటే చూసేవాళ్ళకి కానీ లేదా అతనికి కానీ ఎలా ఉండిద్దో మనందరికీ మన అనుభవాల్లో మనం తెలిసిన వారమే తెలుసు మనకి. కాబట్టి ఈ ఉదయవేళలో లోక అధికారుల కంటే, ఈ లోకంలో ఉన్న గొప్పవారి కంటే మన కోసం ప్రాణమిచ్చి ఆయనకి ఏదైతే ఉందో, ఆయనకి ఏదైతే చెందినవి ఉన్నవో అవన్నీ మనకే ఇచ్చి మనల్ని ఆరాధించమని కోరిన ప్రియ ప్రభు దగ్గరికి ఈ ఉదయవేళలో మనం చేరి వచ్చాం. కాబట్టి అట్టి ప్రియ ప్రభువుకి మన కృతజ్ఞతలు కానీ మన స్తుతులు కానీ మనం అన్నీ చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన పెట్టే ఆ ముఖాన్ని లేదా ఆయన ఆ సంతోషించే విధానాన్ని కొన్ని వారాల్లో మనం ఒకవేళ ఏదైనా మిస్ చేసుకుని ఉంటే మరొక వారాన్ని ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు సాధ్యమైనంత వరకు మనం ఆయనకి ఇంప్రెస్ చేసే విధంగానే ఇవ్వడానికి మనం అందరం చేరి వచ్చి ఉన్నాం. అలాంటి ఈ సందర్భంలో ఆయన ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకునిచు ఆలోచించినట్లయితే 3 వాక్యాలు మనం చదువుకున్నాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో చూసినట్లయితే శిష్య బృందం మొత్తం ఆయన చుట్టూ చేరి ఉంది. ఆ సందర్భంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మీరందరూ అక్కడ చూసినట్లయితే మనకి చాలా గంభీరంగా కనిపించిద్ది ఆ మాట.
ఆయన స్వయాన యేసుక్రీస్తు ప్రభువే. మూడు వచనాలు మనం చదువుకుందాం. ఆ 3 వచనాల్లో మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే అక్కడ అప్పుడు యేసు వారిని చూచి, అంటే యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడండి. అక్కడ చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడున్న మనలందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఆయన ఏది దాచుకునే దేవుడు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పే దేవుడు. ఆ పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ సంభవంలో వాళ్ళ ముందు ఓపెన్గా చెప్తూ ఉన్నాడు. వాళ్ళతో ఇంక అతను ఉన్నాడులే, 12 అతను యోధా ఇస్కరియోతు. మరి అతని హృదయం ఎలా ఉందో తెలియదు, కానీ అక్కడ ఉన్న శిష్యులందరితో ఏమని చెప్తూ ఉన్నారంటే, మీరందరూ అభ్యంతరపడతారు నా విషయంలో. మనందరం చూచాం కదా, వాళ్ళు అభ్యంతరపడ్డారు. ఇక్కడైతే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రేమను ఈ ఉదయవేళలో తలంచుకునేటప్పుడు వాళ్ళు అభ్యంతర పడతారని ఎరిగి కూడా వారిని ఇంకా దగ్గరగా ఉంచుకున్న ప్రియ ప్రభు ప్రేమను ఒక్కసారి, అంటే వాళ్ళు ఆయన్ని విడిచిపెడతారు. ఇంకా చెప్పాలి అంటే పేతురు గారు నేను ఎరుగను అని చెప్పేదాకా కూడా తెగించి వెళతాడు. ఇన్ని ఎరిగి కూడా వాళ్ళని దగ్గరగానే కూర్చోబెట్టి వాళ్ళని చూస్తూనే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని గది మాట్లాడుతున్నట్టు, లేదా ఏదో భయంకరంగా నువ్వు ఇది చేయబోతున్నావు అని తెలిసి ఆయన మాట్లాడుతున్నట్టు ఎక్కడా కనిపించదు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే ఉదయవేళలో ఆయన నిజంగా వారిని దగ్గరగా ఉన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు చేసే పరిస్థితులను బట్టి వాళ్ళతో ఎంతో కోప సంభాషణ చేయాలి, కోపంగా మాట్లాడాలి. అలా మాట్లాడకుండా వారితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మన గురించి మనం అర్థం చేసుకుంటే, అక్కడ ఉన్న ఆ గొర్రెలు అప్పటికే ఆయన్ని నమ్ముకున్నాయి, ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నారు, ఆయనతో శిష్యరికం చేస్తూ ఉన్నారు, ఆయన చేసే అద్భుతాలన్నీ చూస్తూ ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు. అయితే మనకి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గొప్ప గొర్రెల కాపరి ఆయనను కొట్టబోతున్నారు అన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడినట్లు, అంటే మనం ఇందాక జకర్యా గ్రంథంలో చదువుకున్నాం, అక్కడ ఉంది ఆ మాట. అదే ప్రవచనాన్ని ఆయన ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయవేళలో మన గొర్రెల కాపరి, వాస్తవంగా నిజమైన గొర్రెల కాపరి ఆయన. ఏ గొర్రెను తేడాగా చూసిన వ్యక్తి కాదు. ఆ చిన్న మందలోనే యోధా ఇస్కరియోతు ఉన్నాడు కదా, ఆయన సంభాషణని తేడాగా చేసి ఎక్కడ మాట్లాడలా. ఆ ఉన్న 11 మందితో కానీ ఎలాన్నా కానీ ఆయన చాలా ప్రేమతోనే మాట్లాడుతున్నట్టు ఆయన ప్రేమను చూడగలం. మరి ఆ గొర్రెల కాపరిని కొట్టబోతూ ఉన్నప్పుడు ఆయన అసహించుకునో లేదా కొంత అసహనంతోనో మాట్లాడినట్టు చోట్ల ఆయన ప్రేమలో మరొక కోణాన్ని మనం చూసినట్లయితే ఎంత దగ్గరగా తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడో. ఇంకా కిందకి వెళ్ళి మనం చూసినట్లయితే చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా, ఇప్పుడు మీరు కూడా చెదిరిపోతారు అన్నప్పుడు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినట్టు మనం చూడం. కానీ కిందకి వెళ్ళి మనం చూస్తే పేతురు గారు, యోహాను గారు ఎక్కడ, ఆయన సిలువ వేయబడే సమయంలో ఎక్కడో దూరంగా ఉండుంటారు, లేదా ఎక్కడో చిన్నపిల్లకు నాకు తెలియదు అన్నట్టు చెప్తున్న సందర్భాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మన నిజ జీవితాల్లో కూడా ఆయన మనకి కాపరయ్యాడు. ఆయన ప్రేమని ఉదయవేళ ఆలోచిస్తే ఆయన కాపరి అయి మనం చాలాసార్లు ఆయన తెలియదు అన్నట్లే మన జీవితంలో లోకంలో మనం బ్రతికేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకా మనల్ని దగ్గరికి చేర్చుకోవడానికి, ప్రేమించడానికే ప్రయత్నిస్తున్న ప్రతి సందర్భాన్ని ఈ వారకాలంలో మనం గుర్తు చేసుకుంటే ఆయన ఎంతగా దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. మరి జకర్యా గ్రంథంలో మనం చదివాం కదా, అక్కడ కూడా గొర్రెల కాపరిని కొట్టుదురు, కొట్టబడును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవును అని రాయబడి ఉన్న మాట యేసుక్రీస్తు ప్రభు విషయంలో నిజమైంది కదా. ఒక్కసారి గొర్రెలుగా ఎవరైనా కొట్టబడతారు అని తెలిస్తే దూరంగా వెళ్ళిపోతారు, తప్పించుకుని పారిపోతారు. కానీ మన ప్రియ ప్రభు నిజమైన గొర్రెల కాపరి, గొప్ప గొర్రెల కాపరి, ప్రధాన గొర్రెల కాపరి.
కాబట్టి ఆయన ఎక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నించలా. అయితే ఈ సందర్భం తర్వాత మనం వెళ్ళి కొంతమంది భక్తులు లేదా శిష్యులైన వారి జీవితంలో చూస్తే ఒక్క యోధా ఇస్కరియోతు తప్ప ఇక్కడ ఆయన ముందున్న అప్పుడు ఆ సందర్భంలో ఆయన ముందున్న ఆ 11 మంది వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని గొప్పగా ఆరాధించినట్లు, ఆయన కోసం గొప్పగా మరణించినట్లు కూడా మనం ఎరుగుదాం. సందర్భం ఏంటంటే ఆరాధన చేయడానికి చేరి వచ్చాం. గొర్రెల కాపరి ఆయన చేయవలసిందంతా చేసేశాడు. వాస్తవంగా చంపబడి ఎవరు ఇవ్వాలని కోరుకోరు, కానీ ఆయన చంపబడి నీకొచ్చే ఆ మరణాన్ని, నాకొచ్చే ఆ మరణాన్ని, మనందరికీ కలిగి ఉన్న ఆ యొక్క గొప్ప మరణపు పత్రాన్ని చించివేయటానికి కొట్టబడతాడని తెలిసి కూడా అంత సహనంగా వాళ్ళతో మాట్లాడడం ఎక్కడ చూడగలం? తర్వాత వచ్చి చూస్తే ఆ శిలువ కార్యం తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత పేతురు గారు జీవితంలోకి వెళ్ళి లేదా యోహాను గారి జీవితంలోకి వెళ్ళి ఆ శిష్యులు ఎవరి జీవితంలోకి వెళ్ళి చూసినా ఎంతో సమర్పణతో ఆయన్ని ఆరాధించినట్లు, గణపరిచినట్లు మనం చూడగలం. అదే మనం ప్రసంగి గ్రంథంలో ఒక పట్టణం చూస్తున్నాం. ఆ పట్టణంలో కొద్దిమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల గురించి మనకు తెలుసు, చాలాసార్లు చాలా సందర్భాల్లో విని ఉన్నాం. అయితే ఆ పేదవాడైన ఆ యొక్క జ్ఞానవంతుడు ఆ పట్టణాన్ని కాపాడినప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారు ఎవ్వరూ ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు, ఆయన చేసిన కార్యాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఒకవేళ అది నువ్వే నేనే మనమైతే ఎవరికో చిన్న సహాయాన్ని చేసినప్పుడు ఆ సహాయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండిద్ది? మరి ఈరోజు ఆయనకి బొకే ఇవ్వడానికో ఆరాధననే పుష్పగుచ్చాన్ని ఇవ్వడానికి చేరి వచ్చిన మనందరి ముందు ఆయన ప్రియప్రభు లోకంలో జ్ఞానానికే గొప్ప నిర్వచనం అయిన ఆయన మన ముందున్నాడు కదా. ఒకవేళ ఇప్పుడు ఒక మంచి పుష్పగుచ్చాన్ని ఆరాధన అనే రూపంలో ఆయనకి మనం ఇస్తూ ఉన్నప్పుడు మన యొక్క పుష్పగుచ్చంలో ఉన్న ప్రతి పుష్పము ఆయన ఆస్వాదించేదిగా అవ్వాలి అంటే అక్కడ జ్ఞానవంతుడిని పేదవాడని జ్ఞాపకం చేసుకోలేదా, లేదా అతను చేసిన ఆ త్యాగాన్ని వారు గుర్తుపెట్టుకోలేదా? ఇవన్నీ మనందరం చాలాసార్లు ఆలోచించి ఉంటాం. కానీ ఇక్కడ శిష్యులైన వారి ఆరాధన, వాళ్ళు సమర్పించిన సమర్పణ విధానంలోకి వెళ్ళి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం అవన్నీ శిలువ కార్యంలోనే కాదు, అనుదిన జీవితంలో కూడా వారిని ఎంతగానో మలిచి నివి కాబట్టి వారు గొప్పగా ఆరాధించగలిగారు. ఆయన సిలువ వేసుకునడానికి ఎంత త్యాగం చేశాడో అలాంటి త్యాగాన్నే మరి అలాంటి సిలువను ఆయన వేసుకున్నట్టు మేము వేసుకోకూడదని తలక్రిందులుగా వేసుకున్న శిష్యులు కూడా ఉన్నారు. మరి అలాంటి పుష్పాలన్నీ, ఆ యొక్క పూలన్నిటినీ లేదా అలాంటి అన్ని ఆ బంచ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళని చూసి ఎంత ఆనందించాడో, ఈ ఉదయం వెళ్ళి ఇన్ని చేసిన ఆయన, ఇన్ని చేస్తున్న ఆయన ఇంకా మన కోసం బంగారుపు వీధులు కలిగిన పట్టణాన్ని ఆయనే ఒక శిల్పిగా ఉండి డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఆయనే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆ పట్టణానికి. ఆ పట్టణంలో ఏది ఎక్కడ ఉండాలో నీ కోసం నా కోసం. అందుకే ఆయన ఏమంటాడంటే బంగారుపు వీధులు కలిగిన పట్టణాన్ని కాదు, ఒక రమ్యమైన మనోహరమైన పట్టణాన్ని అక్కడ నివాసం ఉండే విధంగా. అంటే ఆయన శ్రమను సిలువలో చూస్తున్నాం, మన అనుదిన జీవితంలో విసిగిస్తూ చాలాసార్లు ఆయన వెళ్ళి దుఃఖపడే విధంగా చేస్తూ బ్రతుకుతున్న మనల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన చేయబోతున్నది చాలా ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఇన్ని చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో వాస్తవంగా గొర్రెల కాపరే ఏ గొర్రె అయితే ఎవరైతే లాక్కెళ్ళిపోతారో వదిలేయొచ్చు, కానీ ఆ గొర్రె కోసం ఆయన ప్రాణం పెట్టి అంతవరకు మనం యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలకి ఒక కామా పెట్టుకుని తర్వాత జీవితంలో కూడా చూస్తుంటే అనుదిన జీవితంలో ఎన్నోసార్లు సిలువ వేస్తూ ఉన్నాం, ఎన్నోసార్లు ఆయన్ని ఏడ్చే విధంగా చేస్తూ ఉన్న మనల్ని ఇంకా ఆయన ఎందుకు ప్రేమించాలి? అయినా ప్రేమిస్తున్న ఆయనకి నువ్వు నేను ఈ వారకాలంలో ఇచ్చే మన ఆరాధన పుష్పగుచ్చం ఎలా ఉంటుంది? ఆయన ముఖం వికారంగా పెట్టుకునేలా ఉంటుందా?
ఆయనకి తెలుసు, ఒకవేళ సుధాకరానికి తెలియపోవచ్చు, లేదా నా గురించి ఇంకొకరికి తెలియపోవచ్చు, మన గురించి ఇంకొకరికి తెలియపోవచ్చు. నిజంగా మనం పే చేయడానికి వచ్చాం, ఇక్కడ ఆయనకి చెల్లించడానికి వచ్చాం. ఆయనే తీసుకుంటూ ఉండగా అట్టి వివేచనతో మనం అందరం మరి తర్వాత పేతురు గారి గురించి, యోహాను గారి గురించి ఎలాంటి సాక్ష్యము మనం బహిరంగంగా పొందారో మనకు తెలుసు. భూమిని తలకిరిందులు చేసేవారని, అంటే ఆయన ఆ నామాన్ని అంతగా గణపరిచి ఆరాధిస్తూ ఆయనకి ఆ యొక్క పుష్పగుచ్చాన్ని వాళ్ళు చేస్తున్నట్లు, ఇంకా చెప్పాలి అంటే వారి జీవితం అనే దాన్నే అర్పణగా పెట్టి ఆరాధిస్తున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఉదయవేళ ఆరాధన చేయడానికి వచ్చిన మన ప్రియ ప్రభు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను నన్ను మనలను గురించి ఒకవేళ చిన్న కణం ఎక్కడో చెడిపోయి ఉంటే మానవుడు తయారు చేసిన పరికరానికే అది దొరుకుతూ ఉన్నప్పుడు లేదా కనిపెడుతూ ఉంది, మరి మనల గురించి మన ప్రియ ప్రభు కనిపెట్టలేడా? కాబట్టి ఆయన అలాంటి సజీవుడిగా మన మధ్య ఉండగా ఆయన్ని ఘనంగా ఆరాధిద్దాం, ఘనపరుద్దాం, మహింపరుద్దాం. ఆ పేదవాడిని లేదా ఆ జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడిన అతన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయారు చాలామంది. లేదు, ఇంత గొప్ప శిలువ కార్యం చేసిన ఆయన్ని కూడా స్వజనులు గుర్తుపెట్టుకోలేకపోయారు. మరి కానీ అజ్ఞానులమైన మరణమే మనకి ప్రాప్తించవలసిన మనల్ని ఆయన స్వకీయ జనాంగంగా యాజక గుంపులో చేసిన ఆయనను మనం ఎలా ఆరాధించబోతున్నామో ఎవరికి వాళ్ళు మనసులో ఆలోచిస్తూ ప్రియ ప్రభువుని ఆరాధిద్దాం. అట్లు చేయటంలో సహాయం చేయనుగాక.